మహాశివుడి అనుగ్రహ రూపాలే కాదు, సంహార రూపాలు కూడా అనేకం. మహేశ్వరుడు జలంధర వధమూర్తి, త్రిపుర సంహారమూర్తి, మన్మథ సంహారమూర్తి, గజ సంహారమూర్తి, కాల సంహారమూర్తి అనే 5 సంహార రూపాలు దాల్చాడు. జలంధరుడు శివుడి మూడో కన్ను నుంచి పుట్టాడు. అమిత గర్వంతో దేవతలను సైతం హింసిస్తుంటే శివుడే చక్రాయుధంతో జలంధరుణ్ణి సంహరించాడు. అప్పుడు జలంధరుడి నుంచి ఒక జ్యోతి బయటకొచ్చి స్వామి మూడో నేత్రంలో ఐక్యమైంది. ఆ స్వరూపమే జ్వలంధర హారమూర్తి రూపం. తారకాసురుడి కుమారులైన తారాకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలిలు గాలిలో ఎగిరే 3 నగరాలని బ్రహ్మ నుంచి వరంగా పొందారు. ఆ వరంతో 3 పురాణాలని ఇష్టారాజ్యంగా లోకాలన్నీ తిప్పుతూ ప్రజల్ని అసౌకర్యానికి గురిచేయసాగారు. దాంతో దేవతలు పరమేశ్వరుని ఆశ్రయించగా ఆ స్వామి అభయమిచ్చాడు. త్రిపురాసుర సంహారానికి భూమి రథం కాగా సూర్య చంద్రులు రథ చక్రాలయ్యారు. బ్రహ్మదేవుడు సారథ్యం వహించగా 4 వేదాలు 4 గుర్రాలుగా మారాయి. మేరు పర్వతం ధనస్సుగా రూపొందగా ఆదిశేషుడు విల్లుతాడయ్యాడు. విష్ణువే బాణమయ్యాడు. ప్రణయ కాలాగ్ని కీలలు ఆకాశమంతా నిండుతుండగా పరమేశ్వరుడు బాణాన్ని వదిలి త్రిపురాల్లోని రాక్షసులని సంహరించాడు. తన తపస్సుని భగ్నం చేసేందుకు ప్రయత్నించిన మన్మథ సంహరణ మనందరికీ తెలిసిందే. ఇక మహిషాసురుడి పుత్రుడైన గజాసురుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి కామాన్ని జయించిన వాని చేతిలో తప్ప మరెవ్వరి చేతిలో మరణం లేకుండా వరం కోరుకున్నాడు. తుదకు కామదహనుడైన కాశీనాథుడు గజాసురుణ్ణి తుదముట్టించాడు. యముడు ప్రాణాలు తీసుకునేందుకు రాగా శివలింగాన్ని ఆలింగనం చేసుకుని బాలభక్తుడైన మార్కండేయుడు ఆర్తిగా ప్రార్థించాడు. అప్పుడు నీలకంఠుడు కాల సంహారమూర్తి రూపమెత్తి యముణ్ణి సంహరించాడు. ఈ 8 రూపాలే కాకుండా ఈశ్వరుడు అనేక స్థితుల్లో అనుగ్రహిస్తాడు. అందుకే శివతత్వాన్ని కొనియాడుతూ శివుడు సమాధి స్థితుడై మహాయోగంలో ఉన్నప్పుడు ఆత్మారాముడిగా విరాజిల్లుతుంటాడు. ఆ స్థితి నుంచి దిగి వచ్చేటప్పుడు స్వల్పంగాను నేను అనే భావం ఉన్నప్పుడు రామ రామ అంటూనే నృత్యం చేస్తాడు అనేవారు శ్రీకృష్ణ పరమహంస.